హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్లలో, అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మ్యాన్, అస్సాం రైఫిల్స్లో పనిచేయడానికి మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 25,000 పైచిలకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. సో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి స్టేట్లో వారు కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో జెంట్స్ అయినా, బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని ద్వారా దాదాపు 25,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇది అతిపెద్ద నోటిఫికేషన్ కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 1 డిసెంబర్ 2025 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 31 డిసెంబర్ వరకు అయితే ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి సో ఎవరైనా 18 ఇయర్స్ నుంచి మనకు 27 ఇయర్స్ వరకు, అంటే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు మాత్రమే మనకు కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి మనకు ఒక 5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీలో ఉన్న వారికి ఒక 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన వారికి కూడా రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి అటు ఇటు చూసుకుంటే మనకి 28-27 ఇయర్స్ వరకు అయితే మనకి కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. కాబట్టి వారి కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ను సెలెక్ట్ చేసుకుని, అదేవిధంగా వారి కేటగిరీ క్యాస్ట్ను చెక్ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఒక అద్భుతమైన అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో దీని ద్వారా మనకి ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఆల్రెడీ మనకు కొంతమంది తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2026లో మనకు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా గమనించి దీనికి సంబంధించిన సిలబస్, అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్, అప్లికేషన్ విధానము ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోకి సంబంధించి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మిగతా మన యొక్క ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా అవకాశాలు సమానంగా ఉంటాయి. కాబట్టి దీంట్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి దేశంలో ఉన్న 13 రీజనల్ లాంగ్వేజ్, అంటే అస్సామీస్ కానీ, బెంగాలీస్ కానీ, గుజరాతీ కానీ, కన్నడ కానీ, కొంకణి కానీ, తెలుగు, ఉర్దూ, తమిళ్, పంజాబీ, మలయాళం, ఇలా అన్ని లాంగ్వేజ్లో, అంటే దేశవ్యాప్తంగా ఉన్న 13 రీజనల్ లాంగ్వేజ్లో మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్, ఈ టెస్ట్లలో మెరిట్ ఎవరైతే సాధిస్తారో వారిని ఈ యొక్క ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేస్తారు. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు దేశానికి సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశం. అంటే మిలిటరీకి సంబంధించి దాంట్లో నక్సల్ ప్రభావిత ఏరియాలో పనిచేసే అవకాశం అయితే దీని ద్వారా ఉంటుంది. సో మనకి చాలా అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు పే స్కేల్ చూసినట్లయితే మనకు పే లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీ పే చేస్తారు. దీనికి సంబంధించి మనకు 21,700 రూపాయల నుంచి మనకు 69,100 రూపాయల వరకు అయితే మనకు జీతం అనేది ఉంటుంది. సో ఇది అన్ని పోస్టులకు అనమాట. సో మనకి ఏ ఒక్క ఉద్యోగానికి మనం సెలెక్ట్ సాధించిందంటే బీఎస్ఎఫ్లో కానీ, సిఐఎస్ఎఫ్లో కానీ, సిఆర్పిఎఫ్లో కానీ, ఎస్ఎస్బిలో కానీ ఏ ఉద్యోగానికి మనం సెలెక్ట్ అయినా కూడా ఖచ్చితంగా మనకు 21,000 నుంచి 69,000 వరకు అయితే మనకు శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఖాళీల యొక్క వివరాలు మనం చూసినట్లయితే అన్ని కేటగిరీ, అంటే అన్ని క్యాస్ట్ల వారికి అయితే దీంట్లో మనకి అవకాశాలు అయితే ఉంటాయి. సో బీఎస్ఎఫ్ సంబంధించి మనకు దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎఫ్ సంబంధించిన దానికి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 524 ఖాళీలు అయితే ఉన్నాయి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 616 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి సిఐఎస్ఎఫ్లో చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 13,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించిన దాంట్లో మనకి 14,000 ఖాళీలు అయితే దీంట్లో ఉన్నాయి. సిఆర్పిఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ, ఐటీబీపీ కానీ, ఏఆర్ కానీ, అంటే ఇక నోటిఫికేషన్లో చూసిన విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్క వారికి, అంటే ఫీమేల్స్ కానీ, మేల్స్ కానీ పోస్టులు అయితే అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న, అంటే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 23,467, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 25,000 ఖాళీల వరకు అయితే మనకి దీంట్లో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకుని కొంచెం ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తే కనుక ఈజీగా మనకు దీంట్లో అద్భుతమైన అవకాశం లభించే అవకాశం అయితే ఉంటుంది.
సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం ఇండియన్ నేషనల్కి మాత్రమే అవకాశం ఇచ్చారు. సో అప్లికేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా మన యొక్క లోకల్ సంబంధించిన డొమిసైల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ వారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. సో దీనికి సంబంధించిన క్రూషియల్ డేట్ వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, దాన్ని 1/1/2026 వరకు అయితే కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. సో ఆ లోపు మనకి కేవలం 18 ఇయర్స్ నుంచి మనకు 23 ఇయర్స్ అనమాట. సో కేవలం మనకు 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు మాత్రం ఉన్నవారు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఒక 5 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీలకు ఒక 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఒక 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క రిలాక్సేషన్ కూడా మనసులో పెట్టుకొని మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారైతే ఈజీగా మనకు 28 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీల వరకు అయితే 26 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వరకు అయితే 26 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రిలాక్సేషన్ కూడా మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కేవలం ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఉంటుంది. సో ఎస్ఎస్సిలో మెమోలో ఏదైతే ప్రింట్ అయిందో ఆ యొక్క డేట్ ప్రకారమే మనకు ఈ యొక్క డేట్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే, ఇద్దరు అభ్యర్థులకు ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే అందులో ఎల్డర్ ఉన్న వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. తక్కువ ఉన్న వారిని అంటే యంగర్ ఉన్న వారిని రిజెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి కాల్ ఆఫ్ సర్వీస్ వచ్చేసి మనకు కేవలం ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలియజేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో మనకు సంబంధించిన అడ్మిట్ కార్డు కానీ ఇవన్నీ కూడా కేవలం ఆన్లైన్లో మనకి వెబ్సైట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇతర పోస్టల్ ద్వారా కానీ ఎక్కడ కూడా పంపించమని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తారు. సో ఇది మనకు దేశవ్యాప్తంగా మనకు వివిధ ప్రాంతాల్లో నక్సల్ ఏరియాస్లో పనిచేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనకి 1/1/2026 అంటే January 1, 2026 వరకు అయితే మనకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మనకు పాస్ అయి ఉండాలి. సో మనకి ఏ గ్రేడ్లో అయినా సరే కూడా కనుక 10th క్లాస్ పాస్ అయి ఉంటే కనుక ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా నేను వీడియోలో చేస్తాను. సో మీకు ఎంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దాని ద్వారా మనకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది మనకు 100 రూపీస్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫామ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ యొక్క అప్లికేషన్ ఫీ పే చేస్తేనే మాత్రమే మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్లో చూసినట్లయితే మనకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేట్లలో కూడా ఏదైతే మెయిన్ సెంటర్స్ ఉంటాయో అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ కానీ లేదా జిల్లా ఉంటాయో దాంట్లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో తెలంగాణకు సంబంధించిన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో కూడా మనకు ఈ యొక్క ఖాళీలతో అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి మన యొక్క లోకల్ వారు కూడా ఈజీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మన లోకల్ డిస్టిక్లోనే మనకి ఎగ్జామినేషన్ పడే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ చూసినట్టయితే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి 20 మార్క్స్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి మనకు 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాన్ని కూడా మనకి 40 మార్క్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అయితే క్యారీ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దాన్ని కూడా మనకు 40 మార్క్స్ అయితే క్యారీ చేస్తారు. సో ఈ యొక్క మొత్తం ఎగ్జామినేషన్ వచ్చేసి కేవలం మనకు 60 మినిట్స్ ఉంటుంది. ఈ 60 మినిట్స్లో మన యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసినట్లయితే మనకు మ్యాక్సిమం మార్క్స్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్, హిందీకి సంబంధించి 13 రీజనల్ లాంగ్వేజ్లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా కూడా మీరు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి 0.25 మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తున్నారో వారు కేవలం మనకు తెలిసిన ఆన్సర్ మాత్రమే చాయిస్ చేస్తే మనకు నెగిటివ్ మార్క్స్ అనేవి కట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు రన్నింగ్ ఈ రేస్ అనేది ఉంటుంది. ఈ రన్నింగ్ రేస్లో మనకి 5 కిలోమీటర్స్ వచ్చేసి మనకు 24 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 800 మీటర్స్ వచ్చేసి మనకు 5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన దాంట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కీలకం కాబట్టి ఒకవేళ మనం ఎగ్జామ్స్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్లో పాస్ అయినా కూడా మనకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫెయిల్ అయినాము అంటే ఈ యొక్క ఉద్యోగానికి మనం అర్హత సాధించకుండా ఉంటుంది. సో కాబట్టి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎంత ఇంపార్టెంటో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎంత ఇంపార్టెంటో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అది కంప్లీట్ కావాలి. తర్వాత మనకు ఫిజికల్ ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా ఖచ్చితంగా క్యాండిడేట్స్ గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకి హైట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వారు ఉన్నారో వారు 162.5 ఉన్నా సరిపోతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 150 వరకు అయితే సరిపోతుంది. ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించిన వారికి 157 ఉన్నా సరిపోతుంది. ఫీమేల్కి 147 ఉన్నా 147 ఉన్నా సరిపోతుంది. సో మనకి లెఫ్ట్ వింగ్ సంబంధించి ఆల్ ఎక్స్ట్రీమ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ షెడ్యూల్ ట్రైబ్లో 160 అయితే మెయిల్ క్యాండిడేట్స్కు, 147 అయితే మన ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు హైట్ కూడా ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి చెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి చెస్ట్ని కూడా చెక్ చేస్తారు కాబట్టి మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఖచ్చితంగా అన్ఎక్స్పాండెడ్లో 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత మనకి షెడ్యూల్ ట్రైబ్ సంబంధించి 76 వరకు అయితే అన్ఎక్స్పాండెడ్ ఉంటుంది. మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా గమనించండి. సో అదేవిధంగా మనకు వెయిట్కి సంబంధించి ఎక్కడైతే మన హైట్ ఉంటుందో హైట్కి సంబంధించి ప్రొప్రాప్రియేట్ వెయిట్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన స్టాండర్డ్స్ ప్రకారం అయితే వెయిట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు వెయిట్లో కూడా మనకి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. సో తర్వాత మనకి లాస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకు ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. మనకు ఆర్డర్స్ కాపీస్ కూడా ఇష్యూ అవుతాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్క ఫేజ్లో కూడా మనము ఈ యొక్క స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటే కనుక మనకు ఈజీగా ఈ యొక్క సిఆర్పిఎఫ్ దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి వివరాలు కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి దానికి మీ కామెంట్కి రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.